ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఐ నేమ్ జీసస్. దేవుని కృపలు అందరూ బాగున్నారని ఆశిస్తా ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఈ దినం మనం ధ్యానించబోతున్న వ్యక్తి అబ్రహాం గారి యొక్క కుమారుడు అనగా ఇస్సాక్ గారి జీవితం నుండి మనం ధ్యానించబోతా ఉన్నాం. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోబోయే విషయం ఏమిటంటే, తన తండ్రికి ఏ విధంగా విధేయుడయ్యాడు. మనకి కూడా దేవుడు కొన్ని పనులను అప్పగిస్తూ ఉన్నాడు. ఆ పనుల్లో మనం ఏ విధంగా విధేయత చూపాలి అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాక్కి చెప్పాడు, ఈ విధంగా మనం వెళ్ళాలి అన్నప్పుడు, తండ్రి మరి అక్కడ వధించడానికి అవసరమైన సామాగ్రి పరిస్థితి ఏంటి, లేదా వధించడానికి పశువేది అన్నప్పుడు దేవుడు చూసుకుంటాడని తన తండ్రి చెప్పినప్పుడు ఇస్సాక్ ఏం ఆలోచించకుండా తన తండ్రి వెంట వెళ్ళాడు. మరి దేవుడు నీకు నాకు అప్పగిస్తున్న పనుల విషయంలో దేవుడు చూసుకుంటాడని అనేక వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నది. ఇంకా నువ్వు భయపడుతున్నామేమో, ఇది కరెక్టా కాదా, చేస్తున్న పని తప్పేమో, దేవునికి ఇష్టం లేదా ఏమో అనుకుంటా ఉన్నామేమో. ఇదం దేవుడు నీ గురించి నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన పనిని తుదముట్టించే వారంగా, విధేయులుగా ఉండే వారంగా దేవుడు నిన్ను నన్ను మార్చును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.